నువ్వు గరగర అంటే నడితే రక్తం అవుతుంది. మళ్ళీ నాకు పని పెట్టకు నలభై ఏం కాదు. గరగర అన్నది ఆఫీసర్ ఉన్నప్పుడు విన్నావా ఇట్లే ఉండేది మంచిగా. అంటుండే కొద్దిగా నమ్మకం పెట్టిండా మంచిగా మన కూడా కదా కాపాడుకో. తోలదని పోయిందా కానీ ఓలగా తోలదు మనం ఓడగొట్టుకో. ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 7 8 మంది 9 మంది 9లో ఒక్కళ్ళు ఇద్దరు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు. అదే ఎందుకు పోవాలని నాకు చూడండి. అన్నింటికంటే ముఖ్యం కళ్ళు చూసింది ఆల్రెడీ ఉడుకు నీళ్ళ గరం చేయాలి. గరం చేసి 4 దస్తులు వండుకొని పెట్టుకొని వండుకొని ఇట్టుకోవాలి. తీసి అలా కలిసి ఇట్లా తీసి అరే ఇదమ్మా ముఖాల లోపల తర్వాత ఈ లోపల కానప్పుడు వేస్తే ఆయన కడుపులు వస్తుంది. బకెట్ పెట్టాలి. మీరు బకెట్ కూతురు అవటి ఒకటి చేయొద్దు. పల్లె పెడతారు కిందికెళ్ళి పోసుకోవాలి. నెక్స్ట్ కింద నూనె పెట్టచ్చు. మీరే దుయ్యాలి. విన్నారా? ఆడలో మొదలు అంతా లేడీసే ఉన్నారు. విన్నారా? అర్థమైందా? ఇంత నూనె పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు. అది చూస్తారు బకెట్ అలా పెట్టారు. మీరు నీళ్ళు ఇట్లా ముఖానికి కొట్టుకుంటే చేయొద్దు. ఏం చేయాలి? గిసోటి దస్తులు ముక్కొని ఉడుకు నీళ్ళలో గరం చేసి నీళ్ళు వారబోతే మెల్ల వారబోతే దానిలోనే ఉంటుంది. మన శాపతం మరిగినాక మెల్ల పోతే అలా శాపతం ముద్ద మిగులుతుంది కదా. ఇది కట్లే భర్త మిగులుతుంది అలా మెల్ల పదన తీసి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైన ఇది. అట్లా చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రెండోది మీరు దుమ్ములకు అటు ఇటు పోయి కన్ను నలుచుకొని కన్ను దెబ్బతిని సీమ వస్తే భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు. నాతోడైతే కాదు. దేవుని దేవాల్లో అందరూ మంచిగా ఉన్నారు. అందుకే గింత నమ్మక గింత ఉన్నా తిరిగినా గింత మంది వస్తారు. కాపాడుకోవాలి. నేను కూడా గింత పనున్నా మీకోసం ఈ పని చేస్తున్నా ఎదురుగుతున్నా. మా రాయచరమని చెప్తే వాళ్ళ ఊరి చెరువు తుమ్ము పెట్టించిన వాళ్ళ గ్రామంలో వెళ్ళమ్మ గుడి తవ్వు వేసిన తవ్వు పోయింది. ఇప్పుడు మళ్ళీ వేయించాలి. విన్నారా? నా పేరు చెప్పాలన్న పైసలు పెడితే ఇవ్వడానికి ఇవ్వద్దు. నేను ఏమైనా తీసుకున్నా తీసుకోలేగా. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక బుద్ధ బాగుంటున్నాడు ఇలా ఉన్నారా? అలా మీరే బుద్ధి చెప్పాలి. అలాగే నేనేం చెప్తాను మనసు ఇలా కొత్త కాదు కదా. విన్నారా? మంచిగా వేసుకొని మంచిగా కాపాడుతుంది. అన్ని మా పిల్లలు నీళ్ళే ఉండబట్టి వాళ్ళిద్దరు ఉండబట్టి సతీష్ నరేష్ అన్నీ చెప్తాడు. చెప్పినట్టు వాడుది. చేతులు మంచిగా కడుక్కోవాలి. అన్నీ తినచ్చు. పత్యమేం లేదు. షుగర్ ఉంటే షుగర్ పత్యం చేయాలి. బీపీ ఉంటే బీపీ. బీపీ వాళ్ళకు ఇవాళ వేసుకున్నాం. ఇప్పుడు ఈ టైం వరకు 8 గంటగా 9 గంటగా తినిపించి గోళీలు వేయించాలి. అన్నీ చూడాలి. రాజేశ్వరమ్మని ఎవరికోసం వచ్చినాం? మళ్ళీ మరదలు ఎవరు? వాళ్ళు చెల్లపల్లి మరి మంచిగా వినవా? ఇంకో కొందరు రాలేదు. మరి వాళ్ళకి చెప్పుర్రి. మళ్ళీ కూడా మా కాంపౌండర్ చెప్తారు. తిన్నారా? గోళీలు పొద్దున మాకు తిన్నాకేయి. గోళీలు వేసుకున్న రోజు కారం తక్కువ తినదు. కన్ను నలవద్దు. గరగర అంటుందని చెప్పి ఆ చెయ్యి కింది కట్టు. అసలు మీ చెయ్యి కన్ను దగ్గరికే పోవద్దు. చెయ్యి మీరు పోవద్దంటే మీరు ఇట్లా పెట్టుకుంటున్నావు. చెయ్యి మీరుకే పోవద్దు. విన్నారా? అవ్వ ఈ అవ్వ పేరు ఎవరు? ఎవరేవా? ఏవాళ్ళ కట్టు? ఏ పేరేవా? కూర్చోవా? మళ్ళీ కిలోగడ్డ కత్తే మంచుకున్నదంట. వాళ్ళు నువ్వు నడుచుకొని పాడు చేసుకొని రాకు. విన్నావా? కిలోగడ్డకు బాగుంది చేసిన ఆపరేషన్లు. ఈ వాళ్ళగడ్డ కత్తే పొలాల దగ్గర ముసలి అయితే కాదు చెప్తారు. అది ఓగానే ముగుతారు.